హలో! అందరికీ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి కాబట్టి, బ్యాంక్ అకౌంట్స్‌లో ఈ మధ్య కాలంలోని బ్యాంక్ అకౌంట్ మనకి ఫోన్‌పే కానీ, అలాగే పేటీఎమ్స్ అన్నీ కూడా లింక్ అయి ఉంటున్నాయి మన బ్యాంక్ అకౌంట్స్‌లో. మనము చాలా కష్టమవుతుంది ప్రతి ఒక్కరికి వాళ్ళ స్టేట్మెంట్స్ చూసుకోవడంప్పుడు లేదంటే స్టేట్మెంట్స్ అంటే పూర్వకాలం ఎలా ఉండేదంటే ఒక పాస్‌బుక్ ఉండేది. చక్కగా వెళ్ళి మనము పాస్‌బుక్ బ్యాంక్ వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని చెక్ చేసుకునేవాళ్ళం. ఈ మధ్య కాలంలో అది ఆన్లైన్ అయిపోయింది. ఆన్లైన్ నుంచి చెక్ చేసుకుంటున్నాం మనం. కానీ ఇందులో బాగా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలామంది బ్యాంక్ అకౌంట్ మన యొక్క పాస్‌బుక్‌ని చాలా విషయాల్లో చెక్ చేసుకోకుండా ఉంటున్నాం. అది అందరితో జరుగుతుంది. ఎందుకంటే మనకి ట్రాన్సాక్షన్ లెవెల్స్ బాగా పెరిగిపోయినాయి. అంటే రూ. 50, రూ. 100 పేటీఎం కూరగాయలు కొన్నవి లేదంటే చిన్న వాటికి కూడా మనము పే చేస్తున్నాము ఫోన్‌పే ద్వారా. అవన్నీ స్టేట్మెంట్స్‌లోకి వచ్చేటప్పటికల్లా చాలా పెద్ద స్టేట్మెంట్స్ తయారవుతున్నాయి. మామూలుగానే ఒక 50 పైన ట్రాన్సాక్షన్స్ నెలకి మనకి నార్మల్ ఇండివిజువల్‌కి కనిపిస్తుంది. ఇందులో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మనం స్టేట్మెంట్స్ ఈ మధ్య కాలంలో చాలా స్టేట్మెంట్స్ మనం తీసుకోవడం కానీ, మనం అబ్జర్వ్ చేయడం కానీ, అసలు ఏం జరుగుతుంది, ఏమేమి వెళ్తున్నాయని అందులో ముఖ్యంగా గమనించాల్సింది ఒకటి ఉంటుంది. ఇది ఆటో డిటెక్షన్ ఏదన్నా జరుగుతుందా మనకి. ఆటోమేటిక్గా కొన్ని మనం ఏదైనా అప్లై చేసినప్పుడు లేకపోతే ఇది ఉన్నప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మనము దీంట్లోని ఎస్పెషల్లీ ఐఫోన్లోని మనకు స్పేస్ ప్రాబ్లం ఉందంటే మంత్లీ ఒక ₹50 అని ఉంటుంది. అది మనం అలా కనెక్ట్ చేసి పెట్టుకుంటే ఆటో డెబిట్ అయిపోతుంది మన దగ్గర నుంచి బ్యాంక్లో నుంచి. అది ఒక్కసారి ఇప్పుడు మనకి ఆ స్పేస్ అవసరం లేదు అన్నప్పుడు దాన్ని కంపల్సరీగా క్యాన్సిల్ చేయాలి. అలాగే కాకుండా మన ఇప్పుడు యాప్స్ ఉన్నాయి ఏదైతే ఉన్నాయో మాకు కొన్ని యాప్స్ ఉంటాయి అన్నమాట. ఖచ్చితంగా అందులో నుంచి ఏదో ఒక యూజర్ ఛార్జెస్ కట్ అవుతూ ఉంటాయి హిడెన్ వేలో. అది మనం ఖచ్చితంగా గమనించి ₹50 కానివ్వండి, ₹100 కానివ్వండి, యూజర్ ఛార్జెస్ కానీ లేకపోతే మనకి అన్రిలేటెడ్ ఏదన్నా ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోండి. బ్యాంక్ అకౌంట్ని నెలకి ఒక్కసారి ఒక్క అర్ధగంట కూర్చొని మన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మనము ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే ఏదైనా నార్మల్గా కనిపించి ఏదైనా ఆటోమేటిక్గా ఇలా కట్ అవుతున్నట్టుగా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా దాన్ని బ్యాంక్కి ఇన్ఫార్మ్ చేయాలి. లేదంటే మనం ఎక్కడన్నా సరే ఆటోమేటిక్ ఇది డెబిట్ చేసుకునేటట్టుగా ఏదైనా ఫెసిలిటీ ఇచ్చాము చూసుకొని అది యూస్ఫుల్లా కాదా చూసుకొని దాన్ని ఖచ్చితంగా క్యాన్సిల్ అన్న చేసుకోవాలి. లేదంటే దాని మీద ఒక అవగాహన ఉండాలి. మీరు ప్లీజ్ అది మాత్రం బ్యాంక్ స్టేట్మెంట్స్లోని హిడెన్ ఛార్జెస్ ఎలా కట్ అవుతున్నాయి అనేది ఖచ్చితంగా చూసుకోండి. మనకి ఒక్కొక్కసారి బ్యాంక్ నుంచి మనకి అంటే డెబిట్ అయినప్పుడు ఒక్కొక్కసారి ఒక టెక్నికల్ ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే నెట్వర్క్ ప్రాబ్లం ఉండొచ్చు, ఏదో ఒక ప్రాబ్లంతోని మనకి మెసేజెస్ కూడా రానప్పుడు మనకి తెలియదు. ఉన్నది ₹50 కదా, ₹100 కదా అనుకుంటాం. అది కంటిన్యూస్గా సంవత్సరం కట్టే వేలల్లో పోతుంది. అది ఒక్కసారి చెక్ చేసుకుంటే మంచిదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్.